అంటే పాత నిబంధనలో సౌలు దావీదు కంటే ముందున్న రాజు. ఒకానొక సందర్భంలో అతనిలో ఉన్న ఆత్మీయతలు చూడండి. శామ్యూయేల్ పర్సనల్గా కలిసి దేవుడు నిన్ను రాజుగా అభిషేకించబోతున్నాడంటే మాటల్లో ఏమి తగ్గింపో. బెన్యామీను గోత్రములో అది నా తండ్రి ఇంటి వాళ్ళు, అస్సలు అల్పులమి, అభాగ్యులమి, నేను నా అంతటి వాడు రాజు అవడమా. పర్సనల్ అనౌన్స్మెంట్ జరిగినప్పుడు మాటల్లో తగ్గింపు. 2, పబ్లిక్ అనౌన్స్మెంట్ జరుగుతూ ఉంది. ఇదిగో ఇశ్రాయేలు జనాంగమా, లోకస్తుల్లాగా వెచ్చలివిడిగా ప్రవర్తించడానికి, లోక ఆచారాలు లోకస్తుల్లాగా ప్రవర్తించడానికి, లోక మర్యాదలు నెరవేర్చుకోవడానికి మీకు ఒక రాజు కావాలన్నారు కదా. పబ్లిక్ అనౌన్స్మెంట్. మీరు కోరుకున్నట్లుగే దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. అతను ఎవరో కాదు. ఏడు సౌలేడి ఎక్కడున్నాడు? సౌలు వంటగదిలో బిర్యానీ డేక్షాలు దాక్కొని ఉన్నాడు. పర్సనల్ అనౌన్స్మెంట్ జరిగినప్పుడు మాటల్లో తగ్గింపు, పబ్లిక్ అనౌన్స్మెంట్ చేసినప్పుడు క్రియల్లో తగ్గింపు. 1 by 1 వస్తూ ఉన్నాయి. ఇక 13కు వచ్చేసరికి బరి తెగించేశాడు. 7 రోజులు ఎదురు చూసిన వ్యక్తి, 7 రోజులు ఓపికగా ఎదురు చూసిన వ్యక్తి 7 నిమిషాలు ఓపిక పట్లక అభిషేకం చేసుకున్నాడు. చాలా సందర్భాల్లో ఆత్మీయుల జీవితాల్లో అపరాధ భావం వెంటాడుతూ ఉంటుంది. పలానా రోజున ఆ ఒక్క మాట నేను అనకుండా ఉంటే జీవితం ఎట్లుండేదో, పలానా రోజున అట్లా ప్రవర్తించకపోయింటే నా జీవితం ఎంత బాగుండేదో, పలానా రోజున ఒక్క 5 నిమిషాలు కొంచెం ఓపికగా ఉంటే ఎట్లుండేదో నా పరిస్థితిని. అపరాధ భావం సౌలు జీవితంలో కూడా 7 రోజులు ఓపికగా ఉన్న వ్యక్తి 7 నిమిషాలు ఓపిక పట్టలేక దైవజనుడు వచ్చి గద్దిస్తే ఏదో బుద్ధి గడ్డి తిని తెలియచే ఏదో అభిషేకం క్షమించాడు సార్ అనాలనా? పాస్టర్లు మాట ఇస్తారు, టయానికి రావు. నీకోసం ఎంతసేపు వెయిట్ చేయాలి? ఇక్కడ బరి తెగించి సాహసించి నేను అభిషేకించుకున్నా. ఏంటంట? ఇదే ప్రసంగం అనేది ఇంట్లో ప్రిపేర్ అయ్యి వచ్చేది. ప్రవచనం అనేది స్పాంటేనియస్గా పరిశుద్ధాత్ముడు